హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రీసెంట్గా లాంచ్ అయిన రెండు మొబైల్స్ గురించి కంపారిజన్ చేద్దాం. అదే iQOO Neo 7 Pro, ఇంకోటి OnePlus NORD 3. సో మీలో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి ఈ మొబైల్స్లో. సో మరి రెండింటి మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ రివ్యూ అనేది చేద్దాం. సో ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు అనే దాని గురించి మాట్లాడదాం. సో ప్రజెంట్ మనం iQOO Neo 7 Pro గురించి మాట్లాడినట్టయితే ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి అయితే ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. అదే మనం నాడ్ గురించి మాట్లాడినట్టయితే దానిలో మనకు సేమ్ టు సేమ్ అంటే 6.74 ఇంచెస్ దొరుకుతుంది. కాకపోతే 1.5K డిస్ప్లేని అయితే 10-bit డిస్ప్లేని అయితే యూస్ చేయడం జరిగింది. రెండిట్లో కూడా మనకు 10-bit డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ ఇవన్నీ కామన్గానే చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ మనం మొబైల్ని కొనుక్కునేది దేన్ని చూసి అంటే మొబైల్ యొక్క ప్రాసెసర్ని చూసి. సో మరి మనం iQOO గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 8gen+1 ప్రాసెసర్ని యూస్ చేస్తే, నాడ్ గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 9001 ప్రాసెసర్ని యూస్ చేశారు. యాక్చువల్లీ ఈ రెండు ప్రాసెసర్స్ని నేను ఇంతకుముందు చాలా మొబైల్స్లో యూస్ చేసి చూశాను. MediaTek Dimensity 9001 ప్రాసెసర్ని కూడా ఇంతకుముందు నేను చాలా మొబైల్స్ని అన్బాక్సింగ్ చేసినప్పుడు దానిలో యూజ్ చేసి చూశాను. సో మరి అంటూ బెంచ్ మార్క్స్ స్కోర్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం దీనిలో దాదాపుగా అంటే iQOO Neo 7 Proలో 13 లక్షల కంటే ఎక్కువగా స్కోర్ అనేది వస్తే, మనకు MediaTek Dimensity 9001 ప్రాసెసర్ కలిగిన నాడ్ 3 గురించి మాట్లాడితే 10 లక్షలకు పైగా స్కోర్ని అయితే దానిలో చూడొచ్చు. అయితే మరి రియల్ లైఫ్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఆబ్వియస్లీ ఇక మనము ఆ అంటూ బెంచ్ మార్క్ స్కోర్ చూసినా చూడకపోయినా ఆప్టిమైజేషన్ ప్రకారం చూసుకున్నా సరే iQOO Neo 7 Proకే ఎడ్జ్ చేయొచ్చు. సో దాంతోపాటు దీనిలో మనకు డెడికేటెడ్గా ఒక గేమింగ్ చిప్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా ఎవరైతే లాంగ్ టర్మ్లో గేమింగ్ చేయాలి అనుకుంటారో, మొబైల్ అనేది చాలా స్మూత్గా రన్ అవ్వాలి, గేమ్ ఆడేటప్పుడు ఎక్కడ కూడా మనకు ఫ్రేమ్ డ్రాప్స్ ఉండొద్దు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఆరాంగా iQOO Neo 7 Proని అయితే చూస్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనము MediaTek Dimensity 9001 ప్రాసెసర్ గురించి మాట్లాడితే అంత బాగుండదా అంటే ఆ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే. కాకపోతే ఇక్కడ మనము స్నాప్డ్రాగన్ 8gen+1 ప్రాసెసర్తో పోల్చుకున్నట్టయితే మాత్రం అది కొంచెం బ్యాక్ వెళ్ళిపోద్ది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి ఈ మొబైల్ గురించి iQOO Neo 7 Pro గురించి మాట్లాడినట్టయితే మనకు వెయిట్ పరంగా చూసుకున్నా సరే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగుంది. మొబైల్ అయితే బల్కీగా అయితే నాకు అనిపించలేదు. మన బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే OnePlus NORD 3లోనే మనకు బెజిల్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. దీనిలో మనకు కొంచెం బెజిల్స్ అనేవి కొంచెం ఎక్కువ చూడడానికి కనిపిస్తాయి. ఇక OnePlus NORD 3 గురించి మాట్లాడినట్టయితే ఫ్లాట్గా ఉంటుంది. ఇదేంటంటే మనకు రౌండెడ్ షేప్లో చూడడానికి కనిపిస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇక్కడ నేను గేమింగ్ గురించే మాట్లాడట్లేదు. అంటే ఇలా మన రౌండ్ షేప్లో ఉన్న కారణంగా పట్టుకోవడానికి, చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. దాని గురించి ఆ విషయం అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే ఇక మల్టీ టాస్క్లు చేయాలి అనుకుంటూ ఉంటారో, లేకపోతే చాలామంది మొబైల్ యూస్ చేసే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటారు, దానిలోనే రెండరింగ్ చేస్తూ ఉంటారు, వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, సో థంబ్నెయిల్ చేస్తూ ఉంటారు సరే. సో వాళ్ళకు ఈ iQOO Neo 7 Pro అనేది చాలా బాగా నచ్చుద్ది మనం OnePlus NORD 3తో పోల్చుకున్నట్టయితే. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్ కట్గా ప్రాసెసర్ అనే చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినా సరే, ఈసారి iQOO వాళ్ళు Neo 7 Proని రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. ఒకటి లెదర్ వేరియంట్ దొరుకుతుంది, ఇంకోటి ఏజీ గ్లాస్లలో దొరుకుతుంది. ప్రజెంట్ నా దగ్గర ఏజీ గ్లాస్ ఉంది. లెదర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఆరెంజ్ కలర్లో, అది కూడా చాలా సూపర్గా కనిపిస్తాయి. చేతిలో పట్టుకుంటే ఐ క్యాచింగ్ అనిపిస్తుంటుంది. అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ మొబైల్ ఏంటి అని చెప్పేసి పక్కా మీకు అడిగే విధంగా అయితే ఉంటుంది. అలానే OnePlus NORD 3 గురించి మాట్లాడినట్టు అది కూడా గ్లాస్ బిల్డ్ తోటి వచ్చింది. అది కూడా చూడడానికి బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మనము లెదర్ తోటి వచ్చిన ఆరెంజ్ కలర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉన్న OnePlus NORD 3ని పక్క పెట్టినప్పుడు ఆ లెదర్ తోటి వచ్చినదే మనకు బాగా నచ్చుద్ది, చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు లెదర్ గురించి మాట్లాడినట్టు ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ అనేవి పడవు. మనం OnePlus NORD 3 గురించి మాట్లాడితే గ్లాస్ బ్యాక్ కాబట్టి ఈజీగా మనకు ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ అయితే చూడడానికి కనిపిస్తాయి. ఈ రెండు మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే రెండు మొబైల్స్లో మనకు 3.5mm జాక్ ఎగరగొట్టారు. కాకపోతే ఐఆర్ బ్లాస్ట్ అన్ని రెండు కూడా ప్రొవైడ్ చేశారు. రెండు కంపెనీలు కూడా ప్రొవైడ్ చేసి దాని కారణంగా మన ఇంట్లో ఐఆర్ తోటి నడిచే ఫ్యాన్స్ అయినా కానివ్వండి, ఏసీస్ అయినా కానివ్వండి, టీవీస్ అయినా కానివ్వండి, వాటన్నిటిని మనం ఈజీగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే రెండిట్లలో కూడా మనకు 5000 mAh బ్యాటరీ చూడడానికి కనిపిస్తుంది. కాకపోతే మనకు iQOOలో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. అదే మన NORD 3 గురించి మాట్లాడితే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో ఆ విధంగా మనం 1 to 50% ఛార్జ్ చేయడానికి 8 minutes టైం తీసుకుంటుంది ఏది iQOO Neo 7 Pro. అదే మనం OnePlus NORD 3 గురించి మాట్లాడినట్టయితే 15 minutes టైం పట్టుద్ది. సో మొబైల్ ఫుల్గా ఛార్జ్ అయిపోవడానికి 30 minutes టైం తీసుకుంటే అది 40 to 50 minutes టైం తీసుకుంటుంది. సో విధంగా చూసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా మొబైల్ని ఏది ఛార్జ్ చేయగలుగుద్ది అంటే ఆబ్వియస్లీ మనకు iQOO Neo 7 Pro అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఛార్జర్ గురించి మాట్లాడినట్టయితే ఇది పీడీ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం దీన్ని యూజ్ చేసి ల్యాప్టాప్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అదొక యూస్ఫుల్ ఫీచర్. చెప్పడం మర్చిపోయాను, iQOO Neo 7 Proలో మనకు డెడికేటెడ్గా ఒక గేమింగ్ చిప్ని ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా మనం ఏదైనా గేమింగ్ ఆడేటప్పుడు అంటే రెండిట్లలో కూడా మనము మ్యాక్సిమం 90 FPS వరకు అయితే వెళ్ళొచ్చు. కాకపోతే iQOO Neo 7 Pro గురించి మాట్లాడితే దీనిలో మనం 120 FPSలో కూడా మనం గేమింగ్ ఆడుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటే
మనకు ఆ డెడికేటెడ్ గేమింగ్ చిప్ ఇచ్చిన కారణంగా కూడా పర్ఫార్మెన్స్లో పక్కా ఎఫెక్ట్ని అయితే చూపిస్తుంది. ఆల్రెడీ నేను దీనిలో గేమింగ్ ఆడి చూశాను. గేమింగ్ ఆడేటప్పుడు నాకు ఎక్కడ కూడా హీటింగ్ ఇష్యూస్ అయితే కనిపించలేదు. దాంతోపాటే ల్యాగ్స్ చూడడానికి కనిపించలేదు, ఫ్రేమ్ డ్రాప్స్ చూడడానికి కనిపించలేదు. చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనిలో మనకు మోషన్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనము టిల్ట్ లెఫ్ట్, టిల్ట్ రైట్, రైజ్ లెఫ్ట్, రైజ్ ఇవన్నీ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మనము ఎనేబుల్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మనం మొబైల్ని ఇట్లా మూవ్ చేసామనుకోండి, సో ఆ మూవ్ చేసిన మూమెంట్ ఆధారంగా అక్కడ ఉండే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది మూవ్ అవుతూ ఉంటుంది. సో అలా మనకు ఏది కావాలంటే అది మన అవసరానికి తగ్గట్టు ఇట్లా ఎనేబుల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఒక అద్భుతమైన ఫీచర్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే రెండిట్లో కూడా మనకు 50+8+2 ఇచ్చారు. కాకపోతే మనకు iQOO నియో 7 గురించి 7 Pro గురించి మాట్లాడితే GN5 సెన్సార్ని యూజ్ చేస్తే దాంట్లో మనకు సోనీ IMX890 సెన్సార్ని యూజ్ చేశారు ప్రైమరీ కెమెరాలో. ఫ్రెండ్స్, దీని కెమెరా గురించి మాట్లాడితే స్పెసిఫికేషన్స్ పరంగా iQOO 11లో ఏవైతే స్పెక్స్ ఉన్నాయో అవే ఉన్నాయి. సో మరి ఇక్కడ మనం దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ గురించి మాట్లాడినట్టయితే ట్యూనింగ్ అనేది నాకు iQOO నియో 7 Proలో అయితే చాలా బాగా అనిపించింది. మరి OnePlus గురించి మాట్లాడితే ఆల్రెడీ ఇప్పుడు నా చేతిలో ప్రజెంట్ లేదు, కానీ నేను వాడి చూసినంతసేపు మాత్రం దానిలో నాకు ట్యూనింగ్ అనేది iQOO నియో 7 Proతో పోల్చుకున్నట్టయితే అంత ఎక్కువగా అయితే ఏమనిపించలేదు. దీనిలో మాత్రం నాకు ట్యూనింగ్ అనేది చాలా బాగా అనిపించింది. మీరు కూడా వాడితే రెండింటిని పక్క కంపేర్ చేసి చూసినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఈసారి iQOO వాళ్ళు చేసింది ఏంటి అంటే వైడ్ యాంగిల్ కెమెరాని ప్రొవైడ్ చేయడం. సో దీనిలో మనము 120 degreesలో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకుంటే దానిలో 120 degreesలో 112 degreesలో మాత్రమే ఫొటోస్ క్యాప్చర్ అవుతాయి OnePlus NORD 3లో. ఇక 2 మెగాపిక్సెల్ రెండు ఫోన్స్లలో ఇచ్చినా ఒకటి ఇవ్వకున్నా ఒకటి అని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉంటాను. మనం సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే మనకు రెండిట్లలో కూడా చిన్న బ్లోట్వేర్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. కాకపోతే యాడ్స్ అయితే చూడడానికి కనిపించలేదు. రెండు మొబైల్స్లో కూడా సేమ్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే OnePlus వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ పరంగా బాగానే ఉంటున్నారు. OnePlus గురించి మాట్లాడినట్టయితే అప్పట్లో సాఫ్ట్వేర్ పరంగా అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఏదైనా ఒక బగ్ వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా ఫిక్స్ చేసేవాళ్ళు. కాకపోతే ఈ మధ్య అది కొంచెం తగ్గింది. దాన్ని అయితే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే iQOO నియో 7 Pro గురించి మాట్లాడితే, లేకపోతే iQOO కంపెనీ గురించి మాట్లాడితే అప్డేట్స్ పరంగా చాలా ఫాస్ట్గా ఉన్నారు. దీనికి కూడా ఇప్పటికే నాకు ఒక అప్డేట్ అయితే వచ్చేసేసింది. అంటే ఏదైనా బగ్స్ ఉంటే చాలా ఫాస్ట్గా అయితే రెక్టిఫై చేస్తున్నారు. ఫన్ టచ్ OS గురించి మాట్లాడినట్టయితే ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసేసారు. ఇక్కడ కూడా యాడ్ చూడడానికి కనిపించట్లేదు. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి మనకి ఇక్కడ ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆప్టిమైజేషన్ విషయంలో OnePlus వాళ్ళు ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే నాకు అనిపించింది. దాంతోపాటు దీనిలో మనకు మోషన్ కంట్రోల్ అని చెప్పేసి, జైరోస్కోప్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఇటువంటి ఫీచర్స్ని కూడా iQOO మొబైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండు మొబైల్స్ కూడా మనకు 5Gకి సపోర్ట్ చేస్తాయి. సో కాబట్టి దానికి వచ్చిన పెద్ద చింత అయితే ఏం లేదు. ఆల్రెడీ నేను iQOO నియో 7 Pro వాడినప్పుడు నాకు ఎక్కడ కూడా ఈ కాల్ డ్రాప్స్ అయినా కానివ్వండి అటువంటి ఇష్యూస్ అయితే చూడడానికి కనిపించలేదు. దాదాపుగా మనం ఇన్ని డబ్బులు పెట్టిన తర్వాత, అంటే 30,000 ప్రైస్ సెగ్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అటువంటి సమస్య అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ మనం OnePlus మొబైల్స్ గురించి మాట్లాడితే ఈ మధ్య చాలా మొబైల్స్లలో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి. దాన్ని కంపెనీ వాళ్ళు కూడా ఫిక్స్ చేయట్లేదు. మరి OnePlus NORD 3 తోటి అటువంటి ఇష్యూస్ వస్తాయా లేదా అనేది చూడాలి. iQOO మొబైల్స్ గురించి మాట్లాడినట్టు ఇటువంటి ఇష్యూస్ వచ్చిన సందర్భాలు అనేవి అయితే నాకు ఎక్కడ కూడా చూడడానికి కనిపించలేదు. మరి ప్రైజింగ్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో, అంటే ఒక 2,000 అటు ఇటు తేడాలు వస్తాయి. అంటే అది 34,000 దొరికితే ఇది వచ్చేసి మనకు లాంచింగ్ ఆఫర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఒక 32,000 అలా దొరుకుతుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేస్తే ఇక అవే అటు ఇటు కలుపుకొని 30,000 34,000 మధ్యలో దొరుకుతూ ఉంటాయి. సో మరి అది మన దగ్గర ఉండే క్రెడిట్ కార్డు మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మరి ఫైనల్గా ఏ మొబైల్ కొనుక్కోవచ్చు, రెండు మొబైల్లలో స్పెసిఫికేషన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మాత్రం మరి iQOO నియో 7 Proకే మార్క్స్ వేసేయచ్చు. ఎస్పెషల్లీ స్నాప్డ్రాగన్ 8 Gen +1 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దీనికి ఒక పెద్ద అడ్వాంటేజ్. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో, ఎక్కువ టైం వరకు మొబైల్ని వాడాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే iQOO నియో 7 Pro వైపు అయితే వెళ్ళిపోవచ్చు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ రెండు మొబైల్స్లలో ఏ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి బాగా నచ్చాయి అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.